అమ్మా నాకలైతుందమ్మా, అన్నం పెట్టమ్మా. అన్నం వండలే కదా, ఆడ ఫ్రూట్స్ తిని పడుకో. ఫ్రూట్స్ వద్దే, బాగా ఆకలి అవుతుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. రేపు ఫంక్షన్ పోతున్నాం కదా, అది నీకు తెలుసు కదా. ఒరే, రేపు మనం బాగా తినాలంటే ఈ నైట్ ఎండబెట్టుకోవాలి. అందుకే అక్కడున్న ఫ్రూట్స్ తిని పడుకో. నాకు ఫ్రూట్స్ వద్దు, నాకు అన్నయ్య కావాలి. నువ్వు ఇట్లే చేసినావు అనుకో, ఆ ఫ్రూట్స్ నీకు నిల్చకుండా మొత్తం నేనే ఏంటి, అప్పుడు ఎండ పెట్టుకోవాల్సి వస్తుంది. రేపు ఫంక్షన్ అయితే ఇయ్యాలని తినవద్దు, ఇదే లాజిక్ అమ్మా. ఎక్కువ మాట్లాడాలనుకో దెబ్బలు పడతాయి. ఆ ఫ్రూట్స్ గురించి మొత్తం నేనే తెస్తా. సరే అమ్మా, తింటలే, తింటా. మరి ఎంతసేపు పోతావురా? టైం అవుతుందిరా ఫంక్షన్ కి. నువ్వేమైనా ఆడపిల్ల వారా ఇంతసేపు పోవడానికి? బయటికి రారా తొందరగా. అమ్మా ఇచ్చిపోతానే. సరేరా, తొందరగా పోయి స్నానం చేసి బయటికి రారా, ఫంక్షన్ కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ పోతుంటే అలిసి వస్తుంది, ఆకలి అవుతుంది, దాహం అవుతుంది అంటారు. ఏందో వీడితో. హెడ్ బాత్ చేయాలనే. సరేరా, నీ ఇష్టంగా తొందరగా బయటికి అయితే రారా. పోయే వరకు ఆ ఫంక్షన్ అందం ఉంటుందో అయిపోతుందో, వీరైతే బయటికి రాదు. ఫంక్షన్ లో కనీసం 100 రూపాయలు తిండి తినాలి. అదేందమ్మా, మంచిగా తినంటారు, ఇంకా బాగా తినమంటారు. ఈ 100 రూపాయలు తిండి తినమంటారు ఏంది? అదేం లాజిక్ అమ్మా? అది కాదురా, ఇప్పుడు మనం పోయే ఫంక్షన్ కి 100 రూపాయలు పెట్టి గిఫ్ట్ కొన్నా, ఇగో మరి ఇప్పుడు ఆ 100 రూపాయలు తిండా తినాలే కదరా. సరేలే అమ్మా, 100 రూపాయల తిండి తింటా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అరే, ఈ గిఫ్ట్ ఇవ్వగానే అయితే కవర్ తొందరగా దాచిపెట్టుకోరా, నాకు గుర్తు చెయ్యి. సరే అమ్మా, ఓకే. అరే ఒక్క నిమిషం రా, కిచెన్లోకి వస్తా. అరే, ఇది కూడా కవర్లో పెట్టరా. ఇదెందుకమ్మా? వచ్చేటప్పుడు స్వీట్లు పెట్టుకొని రావచ్చురా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆంటీ, మీ ఫంక్షన్ కి ఇప్పుడే బయలుదేరుతాను ఆంటీ. అవునా, ఇంతకీ ఫంక్షన్ కి ఎవరెవరు వస్తున్నారు? ఆంటీ, నేను, మా మమ్మీ, మా డాడీ, మా పిన్ని, మా బాబాయ్, మా మామ, అత్త. అంతే. మొహం పగిలిపోద్ది. సరే, ఒకసారి ఫోన్ మీ అమ్మకి ఉన్నానా? ఆంటీ ఫోన్ చేసిందే, నీకే ఇయ్యమన్నది. శైలు, మీ ఫంక్షన్ కే వస్తున్నాం, రెడీ అవుతున్నాం. మొన్న పోయిన నెల మీ ఫంక్షన్ ఏంటి కదా, అప్పుడు నేను మీ ఫంక్షన్ కి ఒక్కదాన్నే వచ్చినా కదా, గుర్తుందా? అందుకే కదా ఫంక్షన్ కి మేము అందరం వస్తున్నాం. అది కాదే, మీ ఫంక్షన్ కి నేను ఒక్కదాన్నే వచ్చినా, నేను ఒక్కదాన్ని అన్నది నా గుర్తుందా? గుర్తుండే, అందుకే మేము అందరం వచ్చి తింటున్నాం కదనే. అది కాదమ్మా, ఆ ఆంటీ ఏం చెప్తాను అనుకుంటాను. ఆ ఆంటీ ఒకటే ఫంక్షన్కి వచ్చింది, మనం కూడా ఒకళ్ళమే పోవాలనుకుంటాను. ఇప్పుడు నీకు ఏమైనా అర్థమవుతుందా? అవునవును, అంతే. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు. సరేలే, మీ ఫంక్షన్ కూడా నేను ఒక్కదాన్ని వస్తున్నా. మీ ఫంక్షన్ అవునమ్మా, ఆంటీ నిన్ను ఒకదాన్నే రమ్మన్నది, మనం ఒకదాన్నే వెళ్తావా? నేను రావద్దా? నేను ఇప్పుడు రెడీ అయ్యేందుకమ్మా? అరే, నన్ను ఒక్కదాన్ని నమ్మంటే మాత్రం నేను ఒక్కదాన్నే పోతానా రా. 100 రూపాయలు గిఫ్ట్ పెట్టి తెచ్చింది, ఎందుకు అందరం పోతాం. అరే, ఒకసారి ఫోన్ ఇరా. హలో, తమ్ముడు, ఫంక్షన్కి రా, ఏం తినకుండా రా వచ్చేటప్పుడు, సరేనా? ఇగో మేము బయలుదేరుతాను ఇప్పుడే, నువ్వు కూడా బయలుదేరు. చెల్లె, నువ్వు కూడా రా చెల్లె, ఇప్పుడే బయలుదేరుతాను. మేము కూడా ఏం తినకుండా రా, అన్నం బాగా పెడతాడంట. అన్నట్టు మీ అత్త వాళ్ళని కూడా రమ్మను. అటు చెల్లె, ఒక డబ్బా తీసుకొని రా, వచ్చేటప్పుడు స్వీట్ పట్టుకొని వద్దాం. అమ్మా, ఆటో బాబు, మెల్లవు. ఏందా తొందర, ఏమెత్తిపోతుంది ఇక్కడ? మంచిగా ఉన్నాం కదా వెనకాల. సరే, మామూలుగానే ఊతలేండి. అమ్మా, మా స్కూల్ అమ్మా, అలా చూడ పోతుందమ్మా స్కూల్. ఓ బాబు, ఏంది అంత మెల్లగా పోతాను? ఏదో కొత్త పెళ్లి కొడుకులాగా. అక్కడ మాత్రం తిండి అయిపోతే నువ్వే మాకు హోటల్కి పోయి తినిపించాలి. నీ పొద్దు నీకు ఏం గిరాకీ దొరికింది? మెల్లగా పోతే మెల్లగా అంటారు, స్పీడ్ పోతే స్పీడ్ అంటారు.
ఎక్కడ దొరికిందో ఏమో ఈ అమ్మ డబ్బులను ఇస్తుందో ఏదో పోయేటప్పుడు కనీసం. సరే అమ్మ, స్పీడ్గా పోతాం. ఎంత ఇవ్వాలి బాబు డబ్బులు? 150 మేడం. సరే, నేను మాత్రం మీకు 100 రూపాయలు ఇస్తా. మీ ఫోన్లో చూసుకోండమ్మా, 150 పడింది బిల్లు. అవును బాబు, నాకు కూడా తెలుసు, కానీ నువ్వు రావడం 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల నీకు 50 రూపాయలు కట్ చేసిన. అదేందమ్మా? అవును, మేము రావడం లేట్ అయితే మీరు వెయిటింగ్ ఛార్జెస్ వేస్తారు, మరి మీరు రావడం లేట్ అయితే మేము వెయిటింగ్ ఛార్జెస్ వేయొద్దా? మేడం అది కాదు మేడం. చూడు బాబు, తీసుకుంటే 100 రూపాయలు తీసుకో, లేదంటే నేను కూడా వెళ్ళిపోతాను నీకు అవి ఇవ్వకుండా. సరే మీరు ఎంతో కొంత ఇచ్చేయండి, ఇచ్చిపోండి ఇక. అరే, ఇవాళ మొత్తం 50 రూపాయలు మిగిలినట్టేరా. నేను ముందే అనుకున్నా ఈ అమ్మ పోయేటప్పుడు ఇస్తుందో ఏదో అనుకున్నట్టే జరిగింది. పాప ఏం బేరమో ఏమో. అమ్మా ఫంక్షన్ హాల్ వచ్చిందే, ఇదే ఇదే ఇదే. అవునరా, అదే ఫంక్షన్ హాల్, నువ్వైతే అలర్ట్ చేయకు. అమ్మా పోంగని అన్నం తినమే, ఫుల్ ఆకలి అవుతుందమ్మా. ఒరే, పోంగది ఏంటో మంచిగా ఉండదురా, పోయినాక కొంచెం కూర్చున్నాక గిఫ్ట్ ఇచ్చినాక తిందాం. సరే నువ్వైతే లేట్ చేద్దామా, పోంగని తొందరగా నువ్వు వచ్చేసి తిన్నాం మనం. సరే తీరా, పార ముందు లోపలికి. బాగుందమ్మా, మస్తున్నది. అవునరా, కానీ చాలా మంది వచ్చిళ్ళు, మనకు సీట్లు దొరుకుతాయి అంటే వారా. అందుకే అమ్మా తొందర తిన్నాం అమ్మా. ఓ అమ్మ నిద్రపోకే, నువ్వు నిద్రపోతే మళ్ళీ తినలేమమ్మా. లే లే లే. అరే ఆగురా, పోదాం కానీ ఆగు, తొందర పెట్టకు. సరే అమ్మ, కొంచెం బోర్ కొడుతుంది కదా, గేమ్ అన్న ఆడుకుంటాలే నేనైతే. ఈ ఫంక్షన్ హాల్లో కూడా వెళ్ళట్లేదురా. అయ్యి అమ్మ నాకు బోర్ కొడుతుంది, నేను ఆడుకుంటా. అయ్యి ప్లీజ్ అమ్మా. ఒరే, ఇంకోసారి ఆడితే 2 అందుకే నేను చెప్పలు. ఫంక్షన్ రానన్నా, వద్దంటా అంటే తీసుకొచ్చినావు నన్ను. ఒరే చూడరా, ఐటమ్స్ ఎంత బాగున్నాయి, పాపడాలు, బిర్యానీ, చికెన్, సూపర్ ఉన్నాయి కదా. అవునమ్మా, మంచి టేస్ట్ ఉన్నాయమ్మా, తినమ్మా తినమ్మా. అరే నీకెన్ని కావాలంటే నేను మళ్ళీ వారం రోజుల వరకు చికెన్ మటన్ ఏం అడగద్దు నన్ను. అమ్మా స్వీట్, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మ ఐస్ క్రీమే. అరే ఆగురా, అన్నం తిన్నాక తిందాం కానీ ఆగు, తిని పోయేటప్పుడు కూడా పట్టుకోదాంలే. అమ్మా ఇక తిన్నాగానే ఇంటికి పంపావే. ఒరే ఉండరా, గిఫ్ట్ ఇచ్చి పోదాం, ఆగు 10 నిమిషాలు ఆగు. అమ్మా ఇంకో 4 కప్పులు తెచ్చుకుంటే అయిపోమ్మా, సరిపోతాయనా ఇవి. ఒరే దేవుడు మనకి 2 చేతులు ఇచ్చిండు, లేకపోతే నేను కూడా ఇంకో 4 తెచ్చాను. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అమ్మ నిద్ర వస్తుంది నాకు. ఐస్ క్రీమ్ స్వీట్లు బాగా తిన్నావు కదరా, నిద్ర రాకుండా ఏమొస్తాయి, పడుకోలే.